మీకు సారీ చెప్తున్నాను. ఎందుకు? మీ భార్య చనిపోవడానికి కారణం మా ఆయన. ఆ రోజు ఆయన డ్రగ్స్ తీసుకుని డ్రైవింగ్ చేయడం వల్లే ఆ యాక్సిడెంట్ జరిగింది. లేదండి, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు, రెండు కాళ్ళు గుద్దుకుంటేనే యాక్సిడెంట్. ఆ రోజు మా ఆవిడ తాగి ఉంది. ఆవిడ తాగుతారా? తాగుతారా ఏంటి, పీకుతారు. అప్పటికే 2 ఫుల్లులు పీకి 3వ ఫుల్ కొనుక్కోవడం కోసం కారు వేసుకుని వెళ్ళింది. మా ఆయన అంతే, డ్రగ్స్ వద్దండి అని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. టైం బ్యాడ్. వాళ్ళు జంటగా వెళ్ళిపోయారు, మనం ఒంటరిగా మిగిలిపోయాం. అవును, తోడు లేని జీవితం ఎంత నరకమో ఈ 3 రోజుల్లోనే తెలిసొచ్చింది. సో సాడ్. బాధపడకండి. లేట్ అయింది, నేను ఇక బయలుదేరుతాను. రేపు మళ్ళీ ఎక్కడ కలుద్దాం? దేనికి? జరిగిన దాని గురించి కొంచెం బాధపడి ఒకరినొకరు ఓదార్చుకుందాం. అయితే సినీమాక్స్ లో సెకండ్ షో చూసి అట్నుంచటు ట్యాంక్ బండ్ వెళ్దాం. మంచి స్పాట్. అక్కడైతే ఫీల్ అవ్వడానికి, ఓదార్చుకోవడానికి చాలా బాగుంటుంది. బాయ్ బాయ్. అలా 4వ రోజు పబ్బులో, 5వ రోజు ఊరి చివరి రిసార్ట్ లో, ఆ తర్వాత వాళ్ళ బెడ్రూమ్ లో కలుసుకుని తెగ ఫీల్ అయిపోయారు. 7వ రోజు నువ్వు అలా గడ్డి పీక్కుంటూ, నేను అలా గోల్డ్ కొరుక్కుంటూ ఎన్ని రోజులు బ్రతకాలి? నో, ఏదో ఒకటి చేయాలి. ఏం చేద్దాం అనుకుంటున్నారు? నీకు తోడు లేదు, నాకు నీడా లేదు. మనిద్దరం ఒకరికొకరు తోడు నీడ అయితే ఎలా ఉంటుంది? అంటే పెళ్లి చేసుకుందామని. మీకు ఇష్టం లేకపోతే వద్దులేండి. అది కాదు, వాళ్ళు పోయి వారం రోజులే అయింది. పెద్ద దినానికి చుట్టాలు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ వస్తారు. బాగా ఆలోచించారు. అప్పుడే మనం పెళ్లి చేసుకుంటే ఖర్చులో ఖర్చు, వాళ్ళకి ఛార్జీలు కలిసి వస్తాయి. నా ఉద్దేశం అది కాదు. వాళ్ళేమో మనుషులు పోయారని ఏడుస్తూ వస్తారు. మన పెళ్లి విషయం తెలిస్తే రెండోసారి ఇంకా గట్టిగా ఏడుస్తారేమోనని. అయితే ఓ పని చేద్దాం, టైం వేస్ట్ చేయకుండా కొన్నాళ్ల పాటు సహజీవనం సాగిద్దాం. యు మీన్ డైటింగ్? నో నో నో, డైటింగ్ కాదు, డేటింగ్. అదే అదే. ఆ తరువాత తీరుబడిగా పెళ్లి చేసుకుందాం. అలా ఫిక్స్ అయిన సెకండ్ హ్యాండ్ గాళ్ళు ఈ హనీమూన్ హోటల్కి వచ్చి సెటిల్ అయ్యారు. సహజీవనానికి వచ్చినోడు దాన్ని ఎందుకు చంపాలనుకుంటాడు? ఈ 4 రోజుల్లోనే వాడి మోజు తీరిపోయింది. ఆ ఆంటీని పెళ్లి చేసుకోవడం వాడికి ఇష్టం లేదు. వేరే అమ్మాయిని చేసుకుంటే ఆంటీ ఒప్పుకోదు. అందుకే ప్లాన్ వేసి మనల్ని పురమాయించాడు. రీజన్ స్ట్రాంగ్ గా లేదు. ఎవరి రీజన్స్ వాడికి ఉంటాయండి. ఓకే, 8 రీజన్స్ రీజనబుల్ గానే ఉన్నాయి. మరి మన చేతుల్లో చావబోయే శాలిటీ ఎవరై ఉంటారు? No, no, don't come. Why don't come? No, if you come now, boat will go up, totally collapse. Go back. My wife calling. Me coming. No, my life, my food, out. Don't come. ఓటు తిరగబడిపోతాను భయపడుతున్నట్టుందే. నువ్వు పోయిరామే, నేనేనే ఉంటా. చేయి నువ్వు నా వైఫ్. గో Thank you. బాయ్ బాయ్. Oh, sorry. పర్లే ఓకే. ఎవరిది మీకు కనపడుతుంది? కన్ను కొట్టింది నాక, నీకనుకున్నాను. పాపం కంట్లో నలగబడిందేమో. సర్లేండి, పదండి. సారీ, చూసుకోలేదు. పర్లేదండి, నీలాంటి చూసుకు తినా అద్దినట్టుంటది. థ్యాంక్ యూ. మీరు చాలా బాగున్నారు. మీరు తెలుగు కొంచెం వచ్చు. ఓ సూపర్. రూమ్ నెంబర్ 506, సేమ్ హోటల్. రేపు రాత్రి 9 o'clock మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్. ఏంటంటుందా? కాయలు బాగున్నాయి, కేజీ ఎంత అని అడిగింది. 1000 గ్రాములు అని చెప్పాడు. అదేంటి? లేకపోతే మరే మదనతో మారుతుందా? ఎన్ని గుంటికెళ్తానికి? అమ్మా అదా. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? నా దగ్గర షుగర్ ఉంది. నా దగ్గర బీపీ ఉంది. ఆ షుగర్ కాదు, ఆ షుగర్ కావాలా? మా ఇంట్లో బోల్డ్ ఉంది. అయ్యో, ఇంట్లో షుగర్ ఒంట్లో షుగర్ కాదు, ఇది బ్రౌన్ షుగర్. చిచి, నాకు అక్కర్లేదు. హలో హాయ్ హ్యాండ్సమ్. చెప్పని హీరోయిన్. నాకు ఆల్రెడీ ఓ హీరోయిన్ ఉంది. అయ్యో, చెవి తప్పుగా వింది బాబు. హీరోయిన్ కాదు, హీరోయిన్.
చీప్ అండ్ బెస్ట్. ఒక్క దమ్ము లాగితే దుమ్ము రేగిపోతుంది. ఇంకొక నిమిషం ఇక్కడ ఉన్నావు అంటే నీ దుమ్ము రేగిపోతుంది. డ్రగ్స్ వాడే వాళ్ళ కనిపిస్తున్నాను నేను నీకు. ఓకే బాసు, మరీ మంచి ముత్యంలా మాట్లాడుతున్నావు. ఇక్కడ నీలాంటి కుర్రాళ్ళందరూ ఇలాంటివి వాడటం కామన్ కదా. నీలాంటి వాళ్ళు ఇక్కడ చాలా మంది మసాజులు అవి చేస్తారు. నువ్వు చేస్తావా? వాళ్ళు వేరు, నేను వేరు. నేను కూడా అంతే. నువ్వు అసలు ప్యాంటు షర్టు వేసుకున్న పవిత్ర స్త్రీవేనా? దేశంగాని దేశంలో మాదక ద్రవ్యాలు అమ్ముతావా? పోర్రా పూర్ బెకర్, నా స్కెచ్ నీకేం తెలుసురా? వాట్ ఇస్ దిస్? నేనే యాక్సిడెంట్ కొట్టుకొని రాలేదు, మీద మీద పడుతున్నారు. వాట్ యు వాంట్? నువ్వే. నువ్వా? ఎవరు వీళ్ళు? నీ సెలక్షన్ కోసం వచ్చిన సుందరి వాళ్ళు. రాబా మేడ్ ఇన్ రష్యా, ఊర్వశి మేడ్ ఇన్ ఉజ్బెకిస్తాన్, మేనక మేడ్ ఇన్ మలేషియా, తిలోత్తములు మేడ్ ఇన్ థాయిలాండ్. నువ్వు అసలు మేడ్ ఇన్ ఇండియావేనా? అయ్యో అయ్యో సారీ సారీ. నచ్చకపోతే క్లాస్ పీకాలి కానీ గోపు మీద పీకుతావా? ఆడదానివి, తెలుగు దానివి కాబట్టి కొట్టి వదిలేస్తున్నాను. లేకపోతే చీరేసేవాడిని. నీ కళ్ళకి నేను రెడ్ లైట్ గా కనిపిస్తున్నానా? వయసులో ఉన్నావు కదా నీ. ఉంటే నీలా వంకర బుద్ధులుంటాయా? ఇంకొకసారి కనిపించావో బ్యాంకాక్ పోలీసులతో మాలిష్ చేయిస్తా. ఏ ఆ బిజినెస్ నైట్ ఈ బిజినెస్ అంత డబ్బు ఉండి ఇదేం కక్కురితే? నువ్వు నా ఎక్స్ వైఫ్ అని చెప్పుకోవడానికే సిగ్గుచేటుగా ఉంది. నీలాంటి వాళ్ళని బతకనివ్వకూడదు, చంపేయాలి. హే పోరా కుయ్యా. Come on. రాండి, ఏంటి ఇంత లేట్? సారీ, ఎంట్రీలో లేట్ అయినా యాక్షన్ లో మాత్రం లేట్ ఉండదు. మా ఆవిడ్ని షాపింగ్ పంపించి వచ్చేసరికి కొద్దిగా ఆలస్యమైంది. రెడీ. ఆహా, ఇదే రూమ్. అయిపోయి ఎవరో వచ్చారు. రానివ్వండి. నన్ను ఇక్కడ చూస్తే డార్లింగ్ గా ఉండండి. అమ్మ కడుపు బాడా పేరుపాటి మీద డేరు గెలవమంటావే. మా ఆవిడ చేసి తప్పేస్తుంది. అయిపోయి ఇప్పుడు ఎలా? డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళి దాక్కోండి. అట్లాగే. ఇగో అది వెళ్ళిపోయినట్టు దాని పిల్లనే. టోకెన్ నెంబర్ 1. టోకెన్ నెంబర్ 2 3 4 5. ఏంటి మీ అందరికి కూడా పిలిపించిందా? నీకు ఇచ్చినాడు మాకెందుకు ఇవ్వదా? మరద్దే ఇంకోటి కూడా ఇచ్చినట్టుంది. రాండి. ఏంటి ఇంత లేట్? దీనికి ఇది కామన్ డైలాగేమో. ఇంకోటి కూడా ఉంది. ఏంటిది? ఆడు ఎలాంటాడనే సెక్సీ అంటది. నిన్నందా? నన్నేటి ఆ నలుగురిని కూడా అంది. యు ఆర్ సో సెక్సీ. యు ఆర్ ఆల్సో. థ్యాంక్ యూ. నువ్వు ఆఫర్ చేయగానే నాకు మళ్ళీ టీనేజ్ వచ్చేసింది. నక్కంతొక్క బ్యాంకాక్ ఫ్లైట్ ఎక్కుంటాను. వీడికి ఇచ్చిన టైము దగ్గడానికి సరిపెట్టుంది. వీడి దగ్గు దానికంటే ఇంతడేమో. డ్రెస్ తీయండి. మన గ్లామర్ కి పిల్లలు పట్టుకుపోతున్నారు. అయ్యి బాబోయ్, ఎవరో వచ్చారు. పోలీసులేమో. ఏంటి ఇక్కడ కూడా రేడింగ్లు ఉంటాయా? అప్పుడప్పుడు ఉంటాయి. మరి ఇప్పుడు ఎలా? డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళి దాక్కోండి. మీరంతా ఎవరు? ఓపెనింగ్ బ్యాట్స్మెన్ లో రన్స్ ఏమన్నా తీసారా? ఏంటి తీసేది? నీలా బట్టలు తీసాం. రాండి. ఏంటి ఇంత లేట్? మా ముసిల్ దాన్ని పడుకోబెట్టేటప్పుడు కాస్త లేట్ అయింది. సేమ్ డైలాగ్. అది కదమ్మి, నాలో నీకేం నచ్చిందని నన్ను పిలిచిరావు. మీ పర్సనాలిటీ. అప్పుడే బట్టలు వద్దులేమ్మా, కొంచెం సేపు ముచ్చట్లు చెప్పుకున్నావు. లేట్ అయితే మా హస్బెండ్ వచ్చేస్తారు. అయితే ముచ్చట్లు తెల్లతోలు. అదేంటి మీ ఆయన అప్పుడే వచ్చేసాడా? ఏమో నాకు తెలీదు. మరి ఇప్పుడు ఎలా? వెళ్ళి డ్రెస్సింగ్ రూమ్ లో దాక్కోండి. అమ్మ గడుపు కాల. ప్లేస్ ఎక్కడ ఉంది? ఇది హోటల్లో ఉన్న వాళ్ళందరికీ ఒకేసారి అపాయింట్మెంట్ ఇచ్చేసినట్టుంది. ఏమే మమ్మల్ని అందరిని పిలిపించి బట్టలు ఇప్పించి బురిడీలు చేద్దాం అనుకుంటావా? ఇది పెద్ద కేసులో ఉంది. కేసు కాకపోతే నీకు ఫ్రెష్ గా వస్తుందా? పద నీ చేతల్లా కాబట్టి ఈ వయసులో ఎందుకు నీకు ఉప్పుకుంటూ వచ్చావు? ఆఫర్ చేసింది కదా. హలో గాయ్స్, మీ చేతిలోకున్న రింగ్స్, చైన్స్, పర్సెస్, వాచెస్ అక్కడ పెట్టి వెళ్ళండి. పని అవ్వకుండా పేమెంట్ ఏంటి? అదంతే. ఇస్తారా ఇవ్వరా? ఏందే బెదిరిస్తున్నావు? నా సంగతి నీకు తెలియదు అనుకుంటా. బాంబు మీద బాంబు పడిపోతే. అంతకన్నా పెద్ద బాంబు నేనేస్తున్నా. అటు చూడండి. ఆ కెమెరా ఏంటి?
మీరు డ్రెస్ తీయడం, నన్ను వాటేసుకోవడం అన్ని అందులో రికార్డ్ అయ్యాయి. అవన్నీ తీస్తారా? ఈ సినిమాని మీ వైఫ్స్ కి ప్రెజెంట్ చేయమంటారు. తీస్తాం, చూస్తారండి, తీయండి. నీ సొమ్మేమోంది తొక్కలో నీ రోడ్ గోల్డ్. ఇది 24 క్యారెట్. అడ్డంగా బుక్ అయిపోయాం, ఏం చేస్తాం? తీయండి. తిరుపతికి వెళ్ళి ఉండిలో వేసినా పుణ్యం వచ్చేది. ఏంటో నా బతుకు. ఇండియాలో ఫోటోలు, ఇక్కడ వీడియోలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. గుడ్ నైట్. నైట్ కాదు, బ్యాంకాక్ కల్చర్లు నమ్మకూడదు. ఆర్యన్, నీకు గుడ్ న్యూస్. ఏంటి? మా మమ్మీకి నువ్వు పిచ్చి పిచ్చిగా నచ్చేసావట. నన్ను ఎప్పుడు చూసింది? నెట్ లోనా? లైవ్ లో. ఇక్కడికి ఎప్పుడు వచ్చింది? అటు చూడు. నీ అమ్మ మళ్ళీ వచ్చావా? హాయ్, నేను నీ అమ్మని కాదు బాబు, దీనమ్మని, నీ ఆంటీని, ఐ మీన్ అత్తయ్యని. చెత్త మొహం వేసుకొని నువ్వు నాకు అత్తవేంటే? ఆర్యన్, బొత్తిగా రెస్పెక్ట్ లేకుండా మా మమ్మీని తిడతావేంటి? ఇది మీ మమ్మీ అని తెలిసాక నీ మీద రెస్పెక్ట్ కూడా దొబ్బింది. ఏంటి నువ్వు అనేది? మీ అమ్మకి డ్రగ్స్ మాఫియాతోను సెక్స్ రాకెట్ తోను లింకులున్నాయి. ఫోన్ లో వినిపిస్తుంది, కనిపించదు. నేనే అంటే ఎవరు? ఈ భాష ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. అసలేం చెప్పి తెచ్చావు కనుక 100 సార్లు చెప్పామనుకోవడానికి. ఇంకో మాట చెప్పు. రజనీకాంత్. సార్ మీరా? మీరు ఒక్కసారి ఫోన్ చేస్తే మేము 100 సార్లు చేస్తాం సార్. వెళ్ళిపోయి ఇంతవరకు వచ్చింది. సచిన్ చంద్రబాబు గారా? ఫినిషింగ్ స్టేజ్కి వచ్చేసింది సార్. దేవుడు శాసిస్తాడు, అరుణాచలం పాటిస్తాడు. లేట్ చేశారు, లేటెస్ట్ గా చేస్తారు. మా ఇంటి కట్ చేసాడు. ఆ నంబర్ డిస్ప్లే చావదు. ఈసారి ఫోన్ చేస్తే సోచ్ చెప్పకుండా డైరెక్ట్ గా రూమ్ నెంబర్ అడగండి. అడగండి సార్. ఆ రూమ్ నెంబర్ ఎంత? రూమ్ నెంబర్ ఏంటి? అదే ఆ అమ్మాయి నా రూమ్ నెంబర్. రూము అమ్మాయి ఏంటయ్యా? నేను బ్రోకర్ని కాదు, లాయర్ని. ఓ, ఈసారి లాయర్లా మాట్లాడుతున్నారా? లాయర్లా మాట్లాడటం ఏంటి? నేను లాయర్ విశ్వనాథాన్ని. ఓ మీరా? నేను ఇంకా మర్డర్ చేయలేదు, అరెస్ట్ అవ్వలేదు. జైలుకి వెళ్లకుండా బెయిల్ ఏంటి? మీరు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. నేను చెప్పేది వినండి. చెప్పండి. 10 రోజుల క్రితం మీ డన్ పక్కనున్న తులసిమ్మ అనే ఆవిడ్ని హాస్పిటల్లో జాయిన్ చేశారా? అవును. పాపం చికెన్ గున్యా వచ్చి చికెన్ బిర్యానీ కూడా తినలేక బాధపడుతుంటే ఎవరు లేని అనాథ కదా అని తీసుకెళ్లి జాయిన్ చేశా. కొంప తీసి బిల్లు కట్టకుండా వెళ్ళిపోయిందా ఏంటి? 3 రోజుల క్రితం చచ్చిపోయింది. అయితే ఆ నేరం మా మీదకి వస్తుందా? కాదు, ఆవిడ చచ్చిపోతూ తన పేరు మీద ఉన్న 4 కోట్ల ఆస్తిని మీ పేరును రాసి చచ్చిపోయింది. భగవద్గీత మీద ప్రమాణం చేసి నిజం చెప్పండి సార్. లా బుక్స్ మీద కూడా ప్రమాణం చేసి నిజమే చెప్తున్నా. ఆ డాక్యుమెంట్స్ మీకు ఇద్దామని డన్నుకొస్తే అవుట్ ఆఫ్ స్టేషన్ అన్నారు మీ వాళ్ళు. సార్ మేము 2 రోజుల్లో వచ్చేస్తాం. ఆస్తిని కాపాడండి సార్. ఎందుకు భయం? నేనున్నాగా. మీరున్నారనే భయం. మేము వచ్చేదాకా మీ పేరును రాసుకోకుండా ఉండండి. అలాగే, రాగానే కలవండి. ఓకే సార్. యాహూ! మనం హాస్పిటల్లో జాయిన్ చేసిన ముసలి చచ్చిపోయిందంట. పోతే ఫీల్ అవ్వాలి కానీ గంతులేస్తారేంటి? ఆ అమృతమాత ఊరికే పోలేదురా. పోతూ పోతూ మనకి 4 కోట్ల ఆస్తి రాసిపోయిందంట. అయ్య బాబోయ్, ఎంత గుడ్డి చెప్పారండి. ఈ మాట కూడా చేస్తే ఇంకో 20 లక్షలు, మొత్తం 4 కోట్ల 20 లక్షలు. వద్దురా, మనం ఈ మర్డర్ చేయొద్దు. ఏం బాస్? ఆ ముసలావిడ మనల్ని అంత అభిమానించిందంటే అది మన గొప్పతనం కాదు, మనం చేసిన మంచి గొప్పతనం. చిన్న సాయం చేసినందుకే మనకంత ఆస్తి దక్కింది. అలాంటిదో ఆడదాన్ని చంపి ఆ పాపాన్ని మూటకట్టుకోవద్దు. మనం ఇప్పుడు డబ్బు కకృతి పడక్కర్లేదు. వాడు 5 లక్షలు వాడు మొహాన్ని కూడా. అది సరే, ఆ అమ్మాయిని మనం చంపకపోయినా వాడు వేరే వాడితోనే చంపిస్తారు.